మహాప్రేమ కలిగిన తండ్రి, మహాప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నైనా. స్తోత్రాలయ్యా. మధ్యాహ్న సమయం దానియేలు వలె మేము కూడా మోకరించి లేదా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ బిడ్డను ఆశీర్వదించండి. స్తోత్రం. మీరు మధ్యాహ్నం మాకు ఇచ్చిన భోజనాన్ని బట్టి నీ స్తోత్రం. భోజనము కూడా మీరు ఇచ్చిందే దేవా, అందరిని బట్టి నీ స్తోత్రం. స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీ స్తోత్రం. స్తోత్రాలయ్యా. ఈ సమయం ముందు మేమందరము కూడా మీ ఆత్మీయమైన ఆరాధన చేయబోతుండగా మమ్మందరినీ మీరు దీవించండి. మీ ఆత్మతో మమ్ము నింపండి. మీ ఆత్మలో మమ్ము బలపరచండి. మా చేయి పట్టుకుని నడిపించండి. మునిగిపోతూ ఉన్న పేతురుని చేయి పట్టుకుని పైకి లేపి పేతురు విశ్వాసము కలిగి ఉండని నడిపించినట్లని మా బిడ్డలందరినీ విశ్వాసములో నడిపించండి. దేవా, ఈ సమయం ముందు నిన్ను ఆరాధిస్తూ ఉండగా మా మనసు విప్పి నీకు ప్రార్థించే మనసు మాకు దయచేయండి. ఎంతోమంది అనేక అవసరాల కోసం, ఎంతోమంది అనేక స్వస్థతల కోసం, ఎంతోమంది ఉద్యోగం కోసం, ఎంతోమంది గర్భఫలం కోసం అడిగి ఉన్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు ఆశీర్వదించి, అలాంటి వారందరినీ మీరు దీవించండి. మా ప్రార్థన వ్యర్థము కాదయ్యా. మా ప్రార్థన త్రోసివేసే దేవుడవు నువ్వు కాదయ్యా. దేవా, ఇదిగో ఈ సమయం ముందు మేమందరము నీకు ఆరాధిస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి. దానియేలు ప్రార్థనలా మా ప్రార్థన వినండి. మోషే ప్రార్థన వలె మా ప్రార్థన కూడా మీరు వినండి. హన్నా ప్రార్థన వలె మా ప్రార్థనను కూడా మీరు వినండి దేవా. మీరు అన్నారు, అడిగిన ప్రతి వానికి ఇస్తానన్నారు దేవా. ఈరోజున మా బిడ్డలకు మాది ఏమి అవసరమో, వీళ్ళు నీ బిడ్డలయ్యా, నీ పిలుపును పొందుకున్నవారయ్యా, నీ సన్నిధిలో ఉన్నవారయ్యా, నీ దీవెనలతో వారిని నింపండి అయ్యా. అయ్యా, ఏ సమస్యలతో ఉన్నారో వాటన్నిటిని తీర్చమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూద్దాం అందరం. ఆమేన్. చూద్దాం అందరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చేతులు ఊపుతున్నాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఊపమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరేనా? ఒక చిన్న పాట ఎలాంటిదంటే, యేసయ్య నామంలో శక్తి ఉన్నది తెలుసా మీకు? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అయితే దావీదు గారు ఏం చేశారు తెలుసా? వెనకాల దివ్య మందసం వస్తూ ఉంది. దివ్య మందసం ముందు దావీదు గారు ఏం చేశారు? తంబురతో, సితారతో, నాట్యముతో స్తుతించెదము. దేంతో స్తుతించారు? తంబురతో, సితారతో, నాట్యముతో స్తుతించెదం. ఇప్పుడు 2 రోజులు పాటలు పాడారు, చప్పట్లు కూడా కొట్టారు. ఈరోజు ఒంటికి పని చూద్దాం. అమ్మా, డ్యాన్స్ కాదు, నాకు డ్యాన్స్ రాదు. సరేనా? సో అంతేలే. సెమీ క్రిస్మస్ అయితేనేమో ఎగిరెగిరి డ్యాన్స్ చేస్తారు, ఎక్కడైతేనేమో డ్యాన్స్. హల్లెలూయా. సో రైట్, సరేనా? సింపుల్, ఏం లేదు. కాస్త నడుములు వంగుతాయని నాయి మీ కాదు. సరేనా? సో యేసయ్య నామంలో పాటొచ్చు కదా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ మైక్ కింద పెట్టు, మేము పాడతావు, నువ్వు చప్పడు కొట్టు. యేసయ్య నామంలో శక్తి. ఆగండి, సరేనా? కొంచెం ఊగుదాం ఇట్లా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఓరేంది
నేను వచ్చి ఊపుతా, సరేనా? 1 నేను ఎట్టంటే అట్టే మీరు కూడా 1 2 1 2 1. ఇప్పుడు ఎలాగా ఇది ఊపారు కదా కాళ్ళు, 1 2 ఒకవేందక్క 1 2 1. నువ్వు ఆ గుంజ కానుకొని పొద్దు నుంచి ఊగట్లేదు. నువ్వు వంట అయితే బాగానే చేస్తున్నావు, మంచినీళ్ళు అయితే బాగానే పోతున్నావు, కానీ ఊగట్లేదా? ఎవరా మేమా? ఆమె ఊగలేకపోతుందా? ఆమె మనల్ని ఊపుతుంది పొద్దు నుంచి మజ్జిగని, సరేనా? 1 2 1. కంజర కింద పెట్టు నువ్వు. అందరికి ఇప్పుడు నిద్ర దెయ్యం పోవాలి. ఏ దెయ్యం పోవాలి? ఇంకెవరు ఊగపోయినా కూడా, సరేనా? 1 నేను ఎట్టంటే అట్టే, నేను ఎటంగా మరి అనండి, నేను ఎటంటే అట్టే అన్నా మీరు. 1 నడుము నొప్పులు పోతాయి. అమ్మో నువ్వేంది పళ్ళకేదో అడ్డం పెట్టుకొని నవ్వుతున్నా? నవ్వా దండం పెట్టేవమ్మా, నాకు కాదు దేవుడికి. 1 2 1 2 1. వాళ్ళేరు, ఆగండి, వాళ్ళేరు. తగుకైతే ముందే పోతారుగా. రాళ్ళన్నీ ఒళ్ళో వేసుకొని రా అండ్రా మీ సంగతి అంటారుగా, అంటారా అనరా? మిరపకాయలు అయితే దొంగతనం బాగానే చేస్తారుగా, అవునా? సరేనా? రెడీ. ఎవరు పోకపోయినా ఊరుకోరు. నువ్వు అవంతే ఉంది పాపం అన్నాడు, పట్టపోయాను. రెడీ 1 2 1 2. వసయ్యా ఏసయ్యా. మో పాట బాగానే పాడుగా, ఊగో స్లోగా స్లోగా, సరేనా? రెడీనా? ఇష్టమైన అందరికీ ఎవరి కోసం చేయకాకండి, మన నాట్యము ద్వారా దేవుడు మహిమపరచబడును కాక. ఎవరు ఎవరు నా కోసం ఏముంది? నేను ఇంకొక 2-3 గంటలుంటే పెట్టే బేడ సర్దుకొని ఆయన ఉండమన్నా నేను ఉండ. ఆయన అంటే ఫాదర్ గారు, సరేనా? 1 2 1 2. నువ్వు ఉల్టా ఉల్టా చేస్తున్నావు, నేడుతున్నావు. 1 2 1 2. యేసయ్యా యేసయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఓకేనా? ఇది వచ్చింది. నడుము చేతులు పెట్టండి. నడుము మీద కొలుసుకోవటానికి అవకాశం ఇదే. జానా మోరా బెత్త అని కొలుసుకోవటానికి అవకాశం ఇదే, సరేనా? కుడికాలు 1 2. మరి 2 చేతులు పెట్టామా? నేనంటే మైక్ ఉంది. 1 2 1. సరేనా? 1 2 1 2 1. మీకు సీక్రెట్ చెప్పనా? మీకు సీక్రెట్ ఏంటంటే, ఇష్టం లేనివాడు ముందుంటే తన్ని సారీ అబ్బా, దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు, అవునా కదా? 1 2 1 2 1 2. ఓకేనా? ఫస్ట్ ఏమో ఏ స్టెప్ ఇది? యేసయ్య నామం చప్పలు కొట్టాలి. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా. ఆమె కింద పడింది, లేపండి. ఓయమ్మా. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు. అంతేలే, మీరు దేవుడి పాటలు డ్యాన్స్ ఎత్తే కాదు, వీటికే హీరో. ఏదో గిరగిర ఉంటారు చూడు, ఏంటిది అది? వాటికైతే బాగానే వేస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకొకటి. నేను ఇప్పుడు దొరుకుతారు దొంగలందరూ కూడా. నేను ఒంగోలు చప్పట కొడతా, మీరు నిలుచోండి. నేను నిలుచున్నప్పుడు మీరు ఇప్పుడైతే తప్పించుకోవడానికి అవకాశం. రెడీయా? 1. ఏం కూర పెట్టారు? వంకాయ, అరగొద్దు, పెరుగు, సాంబారు, వైట్ రైస్. తిన్నారా? మరి అది అరగాలగా? లేదనుకో కూర్చొని
నువ్వు రావాలేసయ్యా, నిద్రపోవాలేసయ్యా, నన్ను ఎవరు చూడకూడదు, పోవాలేసయ్యా, నిద్రపోవాలేసయ్యా, ఇంట్లోనూ ఆయన నిద్రను పోనిట్లా. అవునా? అది రైట్. సరేనా? నేను వంగునప్పుడు మీరేం చేయాలి? నిలుచోడు చప్పట కొట్టాలి. సరేనా? నేను నిలిచినప్పుడు మీరు వంగునప్పుడు యేసునామమున మీకున్న నడువు నొప్పులు పోవునుగాక. ఆమేన్. ఏందమ్మా డాన్స్ వేయొద్దని చెబుతున్నా పిల్లలకి? ఓ అమ్మో, పిల్లలకి డాన్స్ వేయొద్దని చెప్పినా మన నాకలి చూడో, మళ్ళీ కాసేపు ఉంటే నేను పోతాగా. సరేనా? 1 అమ్మ ఆగండి, ఒక స్టెప్ ముందుకెళ్ళి 1 2 వంగండి మీరు. అది సరేనా? 1 2 1 2. మాము చూడు, అవి కుర్చీ ఇరిగే తల్లి పత్రమాలు ఉండవు, వాంగలేవా? సరేనా? రైట్ రైట్ రైట్. దేవునికి మహిమ కలుగును గాక. సరేనా? 1 2. ఆమె 8లో డాన్స్. సరేనా? వెనకోళ్ళ ఇట్లా ఆపుతామా వద్దా? మరి ఆమె వేయట్లేదు. నల్ల శ్రీరామ, ఎల్ల శ్రీరామ, ఈ తెల్ల శ్రీరామ. పొయ్యనా వాళ్ళు నన్ను కొడితే? రెడీ. దేవునికి మహిమ కలిగిన గాక. సరేనా? ఫస్ట్ స్టెప్ ఏంది? 1 2 1. ఆగు, నువ్వు స్పీడ్ ఎలాగాక. అందులో నడువు ఇరిగిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు, పళ్ళు ఇరిగిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ డ్యాన్స్ చేస్తుంటే పళ్ళు ఇరిగి నన్ను అంటారు. అంతేనమ్మా? నవ్వు తల్లి, ఏ పేస్ట్ నువ్వు వాడేది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పడేనా? 1 2 1 2. యేసయ్యా. అదిగో అదిగో అదిగో. అమ్మో ఏంది నువ్వు? మిరపకాయలంట కాంట్రాక్ట్ కంట సాలు కప్ప కోస్తుందంటామా? చెప్పారు ఆమె గురించి నాకు. ఇప్పుడేమో ఇది అని పెళ్లి చూపులా. 1 2 1 2. యేసయ్యా 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 నామములో శక్తి ఉన్నదయ్యా. సరేనా? నెక్స్ట్ స్టెప్. యేసయ్యా నామములో. ఏం అమ్మాయిని అతను? థర్డ్ స్టెప్ ఏంది? ఇది ఈజీగా వచ్చింది మీకు. సరేనా? వినండి. ఈ కసువెత్తి ఆడబోయండి, ఈ కసువెత్తి ఆడబోయండి. అర్థమైందా? ఈ కసువెత్తి ఆడంటే అత్త మీద పోయండి. ఏమ్మా? ఈ కసువెత్తి ఆయన మీద పోయి. ఎవరి మీద పోతా? ఖాళీగా ఉన్న ప్లేస్లో. సరేనా? రెడీనా? రెడీనా? 1 2 3 స్టార్ట్. 1. ఏంది పోయిడు? సరేనా? రెడీ? 1. సరేనా? యేసయ్య నామంలో. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆగు, పాపం మగవాళ్ళు ఇప్పుడే వచ్చారు. చూడండి అయ్యా, మమ్మల్ని చూడండి. వాళ్ళు నోట మంచినీళ్ళు కూడా బయట కూర్చారు. సరేనా? ఫస్ట్ స్టెప్ స్లోగా వెళ్దాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నువ్వు కాదు ఎగిరింది, మేంగా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా అందరూ శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు ఆగు నేను తిరగట్లా నన్ను తిప్పుతున్నారు నా చేతి అయిపోతున్నారమ్మా సరేనా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు సరేనా? నీవు. ఓకేనా నిద్రపోయేళ్ళందరూ గట్టి సప్పుడు పడదాం నువ్వు మజ్జిగ పోసావు అన్నం పెట్టి వాళ్ళు నిద్రపోతున్నారు సరియా సరేనా ఏది కావాలి ఏ స్టెప్ ఈ స్టెప్పా ఇంకో మీరు యేసునామమును స్తుతిస్తానట మీ నడుము నొప్పులు పోతాయంట మీరు యేసునామమును స్తుతిస్తానట కీళ్ళ నొప్పులు పోతాయట అరే ఏంద్రియా రే ఏంది మీ నాన్న ఏడుండో ఎక్కడగడ నిజము చెప్పితివి బిడ్డ అందుకే పరలోక రాజ్యం నీది మాది కాదు సరేనా ఫస్ట్ది తర్వాత 4వ స్టెప్ సరేనా వేయట్లేదా వాళ్ళని ఎడ పంపి నేను ఇద్దరు వేస్తాం వాడే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఆగు వాళ్ళు వేయట్లేదు వేస్తారా ఏమంటారా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అమ్మా అచ్చిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని చాలా అలసిపోయినారే ఈమె పడిపోయింది యేసు నామమున లేచును గాక కూర్చున్నా మంచినీళ్ళు తాగేవాడు తాగండి మరలా సాయంత్రం ప్రార్థన అయిపోయినాక సరేనా మీరు ఎట్లేదు అమ్మ ఇగో మంచినీళ్ళు నువ్వు ఎగిరింది తక్కువే తాగేది ఎక్కువైంది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తా ఒకళ్ళు పాడబాడు మంచిగా అవుతారు యేసయ్య నామంలో యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఎవరైనా మంచినీళ్ళు తాగాల్సిన వాళ్ళు ఉంటే తాగండి. వాక్యంలోకి వెళదాం. వాక్యం ప్రారంభించిన తర్వాత మరి ఎవరు కూడా మరి అటు ఇటు తిరగకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి మంచినీళ్ళు తాగవలసిన వాళ్ళు మరి తాగవలసిందిగా మనవి చేస్తున్నాను. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు జయముచును, మృతులకు నిండు జీవంచును, శోధనలు జయమిచును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిండు జీవమిచ్చును, శోధనలో జయమిచ్చును. ఘోరమైన వ్యాధులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఘోరమైన వ్యాధులున్నా, ఆర్థికముగా లోతులున్నా, ఘోరమైన వ్యాధులున్నా, ఆర్థికముగా లోతులున్నా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకము చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును,
శోధనలు జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును, హృదయములు నెమ్మదుచును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చేతులు పెట్టి చప్పట్లు కొట్టారు, డ్యాన్స్ చేశారుగా, లేవట్లేదా? ఎందుకు నవ్వా పిల్ల? ఒక పని లేదు కానీ ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాక్యంలోకి వెళదాం. నేను ఇక్కడ కూర్చొని మౌనంగా ప్రార్థన చేస్తున్న క్రమంలో చాలామంది విశ్వాసులు వచ్చి వారికున్న ఒక్కొక్క సమస్యని చెప్పటం జరిగింది. కొంతమంది అనారోగ్య సమస్య, కొంతమందికి భర్త సమస్య, కొంతమందికి పిల్లల సమస్య, కొంతమందికి అప్పుల సమస్య, కొంతమందికి నిరుద్యోగ సమస్య, కొంతమందికి గృహం మధ్యలోనే ఆగిపోవటం, ఇలా ఎన్నో సమస్యలతో మరి నా దగ్గరికి వచ్చి చెప్పుకోవటం జరిగింది. అప్పుడు నేను దేవునికి మౌనంగా ప్రార్థన చేయగా దేవుడిచ్చిన సందేశాన్ని నేను మీకు అందివ్వటానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. వాక్యంలోకి వెళదాం. యెషయా గ్రంథములో 59వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు ఒకసారి మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మైక్ ఉన్న వాళ్ళు గట్టి చదవండి. రక్షింపనేరక అంటే సగం చదివితే మిగిలింది ఎవరు చదవాలి? రక్షింపనేరక ఉండునట్లు మిగిలింది ముందు యెహోవా హస్తం ప్రభువు. చదువు. రక్షింపనేరక ఉండునట్లు రక్షింపనేరకుండా ఉండునట్లు యెహోవా హస్తము యెహోవా హస్తము కొరచ కాలేదు. అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసు. దేవుడేమో నిన్ను దీవించకుండా చేతులు ముడుచుకొని ఉండలా. గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు నిన్ను దీవించటానికి, దేవుడు నీకు స్వస్థత ఇవ్వటానికి, దేవుడు నీ సమస్యల నుండి నిన్ను విడిపించటానికి దేవుడు ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. యేసుప్రభు వారు అంటారు, అనారోగ్యులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరా లేదు. నేను అనారోగ్యుల కోసం వచ్చాడు కానీ ఆరోగ్యవంతుల కోసం ఆయన. పెద్దలు ఆ 3 పిల్లలను కొట్టాలి, మీరు తీయాలి, బాగా డిస్టర్బెన్స్గా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపనేరకుండునట్లు మీచే దేవుడేమి తన చేతులను కురచ చేసుకోలేదు. తరచదమ్మా. విననేరకుండా ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు మందము కాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ ప్రార్థన వినని చెవిటివాడు కాడు నా ప్రభు అయిన యేసయ్య. నిన్ను దీవించకుండా ఉండటం కోసం ఆయన చేతులేమి కురచ చేసుకోలేదు నా దేవుడు. అంటే ఆయన దగ్గర ఆశీర్వాదాలకు కొరత లేదు. కాళ్ళు తీసేయమ్మ ఎదుటి కుర్చీ మీద. సో ఆయన దీవించకుండా ఉండటం కోసం ఆయనకి ఆశీర్వాదాలు కొరతగా ఏమి లేవు. ఆయన ఆశీర్వాదాలకు ఒక నిధి. ఆయన ప్రతి వైద్యానికి స్వస్థత, ప్రతి రోగానికి స్వస్థత ఇవ్వగలిగిన వాడు. ఆయన వైద్యులకు పరమ వైద్యుడు. నామాను కుష్ఠరోగాన్ని బాగు చేసింది ఆయనే. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి బిడ్డకి స్వస్థత ఇచ్చింది కూడా ఆయనే. 38 సంవత్సరాల నుండి కోనేటి వద్ద పడి ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థత ఇచ్చింది ఆయనే. పుట్టుకతో గుడ్డివాడైనప్పటికీ కూడా ఆ బిడ్డకు చూపునిచ్చింది కూడా ఆయనే. ఒకరి 48 సంవత్సరాలు, మరి ఒకరిది 12 సంవత్సరాలు, మరి ఒకరిది పుట్టుకతోనే అస్వస్థత. అయితే దేవుని బిడ్డలారా బాగా గుర్తుపెట్టుకోండి, మరి దేవుడు ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని వట్టి చేతులతో పంపలా, ఖాళీ హృదయాలతో పంపలా, విరిగి నలిగిన మనసుతో పంపలా,
కన్నీటితో పంపలా, శాంతి సమాధానం ఇవ్వకుండా పంపలేదు. ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. మరి మనం ఎందుకు పొందుకోవటల్లా? నీ స్వస్థత ఎందుకు రావటల్లా? నీ భర్త ఎందుకు మారటల్లా? నీ ఉద్యోగం ఎందుకు పొందుకోవటల్లా? నీకు గర్భఫలం ఎందుకు రావటల్లా? ఈ ప్రశ్నలకి మనము కొన్ని విధాలుగా దేవుడు వాక్యాన్ని బట్టి సమాధానం తెలుసుకుందాం. కానీ సమస్త జ్ఞానాన్ని ఎరిగిన దేవుడికి మాత్రమే తెలుసు నువ్వు ఎందుకు స్వస్థత పొందుకోవట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ బైబిల్లో కొన్ని ఆధారాలు చూస్తే ఏంటి అనేది చూద్దాం. మొదటిది, రక్షింపనేరకుండానట్లు చేతులేమి కురచకాలేదు, ప్రార్థన వినకుండా ఉండునట్లు ఆయనేమి చెవిటివాడును కాదు. ఆ తర్వాత, మీ దోషములు మీకును మీ దోషాలు మీకు దేవునికి మధ్య అడ్డముగా వచ్చెను. అది మొట్టమొదటిది. దేవుని వాక్యము చెబుతుంది, నీవు చేసినటువంటి పాపం, నీవు చేసిన అన్యాయ అక్రమాలు, నీవు దాచిన పాపాలు నీకును దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి అని పలుకుతున్నారు. ఎప్పుడైతే నీకు దేవునికి మధ్య ఉన్న పాపం అనేది పోతుందో అప్పుడు తప్పనిసరిగా దేవుడికి నీకు అడ్డం అనేది ఏది కూడా ఉండదు. ఆ అడ్డము లేనప్పుడు దేవునితో నువ్వు యాకోబులాగా పెనుగులాడొచ్చు, దీవించే వరకు ఆయనతో పెనుగులాడుతూనే ఉండొచ్చు. హల్లెలూయా. ఒక ఉదాహరణ, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయానికి వెళదాం. 9వ వచనము నుండి చదువుదాం. కొంచెం గట్టి చదువు. అక్కడ వద్దు, ఆ మైక్ అమ్మింగ్ వచ్చింది. అమ్మ అమ్మింగ్ అంటే కీయ నడిచింది. నీవు యెహోవా మాటలను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి. ఎవరో తెలుసా ఇతడు? దావీదు గారు. దావీదు గారి ఇంటిలో అన్నదమ్ముళ్ళు ఎంతమందో తెలుసా? 8 మంది. 8 మందిలో చివరివాడు ఎవడో తెలుసా? దావీదు గారు. ఆయన చేసే పనేంటో తెలుసా? గొర్రెలు కాసుకోవటం, గొర్రెలు కాపాడటం. అన్నలందరూ యుద్ధానికి వెళ్ళారు, ఇశ్రాయేలీయుల తరపున యుద్ధానికి వెళ్ళారు, ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్తే ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ? అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు. కాదు, రాజుగా ఉండి యుద్ధం చేస్తాం. రాజుగా ఉండి మేడ గది మీద. అర్థం కాలేదు. రాజుగా ఉన్నాడు కదా, రాజుగారు. రాజు అయ్యాడు కదా, ఇంకా అవ్వలేదు, వెళ్తున్నా ముందుకి కథ. ఒంటరిగా ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు. ఓ రాజుగారి దాకా ఎంటర్ అవ్వమంటారా? ఈలోపు సమూయేలు వెళ్ళాడు. నీ కొడుకు ఎక్కడా? అయ్యా ఇదిగో 1 2 3 4 5 6 వీళ్ళు ఎవ్వరు కాదు, ఇంకొకడు ఉన్నాడు, వాడిని తీసుకురా. అతడెవరు? దావీదు. దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజును చేశాడు. గొర్రెలు కాచినప్పుడు కళ్ళు కిందకు చూశాయి, రాజు అయినాక కళ్ళు పైకి చూశాయి. జేబులో 5 రూపాయలు ఉంటేనేమో చేతులు కడతావు, ఇంటి మీద ఇల్లు కడతారే. ఈ ఊర్లో నాకన్నా గొప్పోడెవడు లేడురా. పసుపు తాడు ఉన్నంతసేపేమో దాచిపెడతావు, కోపం వస్తే హుక్కుకు తగిలిస్తా. అవునా? బంగారు తాడు రాగానే బాగుందా? పేదరికములోనేమో తల కిందకు చూస్తున్నావు, ధనం వచ్చినాక తల పైకి. ఈ మనస్తత్వం మనకు ఉండకూడదు. అన్ని వేళలా ఒకే రీతిగా మనము ఉండాలి. సరే, అయిపోయింది. రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత మరి యుద్ధానికి వెళ్ళాల్సిన వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, ప్రభు ఒక మాట అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అయ్యగారు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాడు? ఒంటరిగా ఉన్నప్పుడు దుప్పుడు కప్పుకొని ఫోన్ మాట్లాడాలనిపించింది.
ఒంటరిగా ఉన్నప్పుడు చీకట్లో అంత లైట్ ఆఫ్ చేసి చాటింగ్, హాయ్ హౌ ఆర్ యూ, ఇట్ ఈస్ 12 o'clock, వాట్ ఆర్ యూ డూయింగ్, నేను ఇప్పుడే ప్రేయర్కి వెళ్ళాను, పాట పాడాను, బైబిల్ చదివాను, నీకోసమే ఇవన్నీ చేశాను, ఐ లవ్ యూ. ఆయన అంటాడు, నేను నీ పాట విన్నాను, నువ్వు బాగా పాడావు, వాక్యం బాగా, ఇదంతా నీకోసమే. ఇప్పుడు పాట, నీవు లేని చోటేది ఓ బావా, వేదాగి క్షణముండ నేనయ్యా, నీవు చూడని స్థలమేది ఓ బావా. హే, నా కోసమైనా పాడింది, నేనంటే ఇంత ప్రేమ, గుండె కోసి చూసినా ఏడంటాడమ్మా. ఒంటరిగా ఉండగా అక్కడ దయచేసి, ఒంటరిగా ఉన్నావా, జ్వరపడ్డాడే ఎవడాడు, నిజంగా చెబుతున్నా, అయ్యగారు యుద్ధానికి పోవచ్చుగా, చెయ్యాల్సిన పని చెయ్యొచ్చుగా, లేకపోతే వెనకుండి యుద్ధం నడిపించుకోవచ్చుగా. ఏం చేశాడో, పైకెక్కాడు. పైకెక్కి సబ్బా చల్లడి గాలి తోలుతుంది. ఇంటి వెనక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటి ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటి పక్క వాళ్ళు, మన లొల్లంతా అదే కదా. ఏం చేస్తున్నావే, నన్ను మర్చిపోయినవా, పొద్దు నుంచి మెసేజ్ లేదు, ఫోన్ లేదు, నేను చచ్చాను అనుకున్నా, బతికాను అనుకున్నావా. లేరా అలాంటి భార్యలు మన మధ్యలో ఉన్నారా లేరా? భర్తను అడిగితే పర్వాలేదు, మా ఆయన లేనప్పుడేగా నీకు ఫోన్ చేసేది, నా భార్య లేకపోతేనేగా. ఇంట్లోకి వెళ్తే ఫ్లైట్ మోడు, సిమ్ బ్లాక్ లిస్ట్లో పెడతా, ప్లీజ్ డోంట్ కాల్, బట్ ఐ లవ్ యూ. లేరా అలాంటి వాళ్ళు? ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను శోధన, ఒంటరిగా ఉన్నప్పుడే సాతానుగాడు నిన్ను పట్టుకుంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు పాపం చేయాలన్న ఆలోచన వస్తుంది. దావీదు ఒంటరిగా తిరుగుతున్నాడు. దేవుడు గొప్పోడు, మనసెరిగినోడు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. తర్వాత అయ్యగారు ఉన్నారు, జుట్టు బాగా పెంచాడు, గడ్డం బాగా పెంచాడు, ఒక్క గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. ఎవరైనా? సంసోను. మరి ఒంటరిగా వెళ్ళాడు ఏ తోపులోకి, అక్కడ ఉంది ఒక అందమైన ఆమె ఒంటరి, ఇతడు. అప్పటికి మీకు పెళ్ళి అయిపోయింది, విడాకులు ఇచ్చేసాడా. నువ్వు ఎప్పుడు చూసినావు అమ్మా? ఒంటరిగా ఉన్నప్పుడు ఏమొస్తుంది? శోధన. సరే, శోధన అయిపోయింది, పాపం చేశాడు. ఎవరు ఆమె పేరు? ఢిల్లీలో కాదు, బెర్షబా, దావీదుతో తప్పు చేసిన ఆవిడ. సంసోన్ దగ్గర సంసోన్ అయిపోయింది. సో ఒంటరిగా. సో ఇప్పుడు దావీదు గారు తప్పు చేశారు. ఎవరితో? ఇంటికి పిలిపించుకొని మరీ తప్పు చేశారు. తప్పు చేసినాక, అయ్యా దావీదు గారా, నేను గర్భం ధరించానయ్యా. ఓకే, అలాగా, నేను ఇలా అయితే అనుకోలేదే. ఈ రోజున వాళ్ళు ఏం చేశారు, దావీదు గారు ఏం చేశారంటే ప్రాణం తీశారు. ఎవరు ప్రాణం? ఉరియా ప్రాణం తీశారు. ఈ రోజున మనం ఏం చేస్తాం? పెళ్ళి కాకుండానే పాపం చేసి గర్భమందు బిడ్డను గర్భంలోనే ముక్కలుగా నరికేస్తున్నాం. అంటే వాట్ డూ యు మీన్? గట్టి చెప్పండి. హత్య. ఆ పాపం ఊరికి పోతుందా? ఇది నరహత్య కాదా? గర్భఫలం దేవుడిచ్చిన గొప్ప బహుమానం. పిల్లలు లేనోళ్ళు, పిల్లలు లేక బాధపడుతుంటే నీకు బిడ్డ పుట్టగా ఆ బిడ్డ నాకు వద్దని చంపేస్తావా? నువ్వు నరహంతకుడువు కాదా? నువ్వు నరహంతకురాలివి కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారా? లేదు. అబ్రహాం గారు చేసుకున్నారా? యాకోబు గారు చేసుకున్నారా? మరి బైబిల్కి వ్యతిరేకంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి? దేవుడికి ఇష్టమేనా? దేవుడు సృష్టిని ఆపినట్టు కాదా? అది పాపము కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, ఒక్కరిని సాగటమే కష్టం ఉందయ్యా, ఇద్దరు ఎందుకు లేని తీసేసామయ్యా అంటారు. నారు పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా? నీరు పోసిన దేవుడు ఎదుగుదల ఇవ్వకుండా ఉంటాడా? ఎదుగుదల ఇచ్చిన దేవుడు కాయనివ్వకుండా ఉంటాడా? నాటిన దేవుడు మర్చిపోడు. ఆకాశమందు పక్షులని చూడండి, అవి విత్తవు, నాటవు, కోయవు, కానీ వాటికి కావలసిన సమయానికి భోజనం నేను పెడుతున్నా. కుక్కనైతే తోలుతాం పెట్టబడిద్దని, కానీ ఆ కుక్కకి ఎక్కడో చోట భోజనం దొరికిద్దా లేదా?
మరి దేవుడు పెట్టడా? మరి ఎవరి మీద నీ సొంత శక్తి మీద ఆధారపడి ఫ్యామిలీ ప్లానింగ్ మీద వెళ్తున్నావే కానీ దేవుని మీద ఆధారపడి ఫ్యామిలీ ప్లానింగ్ నువ్వు చేసుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే అయిపోయింది. అక్కడ దావీదు గారు ఎవరిని చంపారు? ఊరియాని చంపాడు. ఇక్కడ నువ్వెవరిని చంపుతున్నావు? అది మీకే తెలియాలి, నాకైతే తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా అయిపోయింది. మరి ఊరియాని చంపిన తర్వాత వీళ్ళిద్దరికి మొట్టమొదటి బిడ్డ పుడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు దేవుని మాటను ధిక్కరించావు. ఎవరి మాట? గర్భమందు పడిన బిడ్డను చంపటం దేవుని ధిక్కరించటమే. కట్టుకున్నటువంటి భర్తకు తెలియకుండా పాపం చేయటం దేవుని ధిక్కరించటమే. గుర్తుపెట్టుకోండి, అలా దేవుణ్ణి ఎప్పుడు మనం ధిక్కరించకూడదో, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదో, దేవునికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చెయ్యకూడదు. చదవండి. నీవు యెహోవా మాట తృణీకరించి, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి, హిత్తీయుడైన ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అతని భార్యను నీ భార్య అగునట్లుగా పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. చూడండి, శాపం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? వచ్చింది. దేవుడు గుర్తు చేస్తున్నాడు.